దేశంలో తొలిసారి జమ్మూలోని వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్ల దాడి ఉలిక్కిపడేలా చేసింది. ఫలితంగా దేశంలో ఉగ్ర డ్రోన్లపై నిఘా ఉంచి వాటిని కూల్చివేసే యాంటీ డ్రోన్ వ్యవస్థ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది గ్రీన్ రోబోటిక్స్ సంస్థ. స్వతంత్రంగా డ్రోన్లను గుర్తించి వాటిని నాశనం చేసేలా ఇంద్రజాల్ పేరుతో డ్రోన్ డోమ్ టెక్నాలజీని తయారు చేసింది. ఇదే విషయాన్ని వివరిస్తున్నారు గ్రీన్ రోబోటిక్ వ్యవస్థాపకులు కిరణ్ రాజు, వింగ్ కమాండర్, డిఫెన్స్ సీఈఓ సాయి. దేశంలో తొలిసారి స్వతంత్రంగా పనిచేసే యాంటీ డ్రోన్ వ్యవస్థ తమదేనంటున్నారు. ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో ఇంద్రజాల్కు సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకున్నారు. జమ్మూలోని వాయుసేన స్థావరంపై డ్రోన్ల దాడి, అదేవిధంగా జమ్మూలోని కల్చుక్లో డ్రోన్ల కదలికలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారాయి. ఈ సవాలుకు సంబంధించి డిఆర్డీఓ ఇప్పటికే ఒక రక్షణ వ్యవస్థను అంటే యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా సిద్ధం చేసేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా ఒక గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ కూడా యాంటీ డ్రోన్ వ్యవస్థను తయారు చేశాము, మా ఇంద్రజాలంతో ఆ డ్రోన్ల పని పట్టేస్తామంటూ కూడా వారు చెబుతున్నారు. అసలు ఈ ఇంద్రజాలం ఏంటి, ఆ గ్రీన్ రోబోటిక్స్ సంస్థ చేసినటువంటి యాంటీ డ్రోన్ వ్యవస్థ వివరాలు తెలుసుకునేందుకు మనతో గ్రీన్ రోబోటిక్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, అదేవిధంగా ఈ యొక్క గ్రీన్ రోబోటిక్స్ డిఫెన్స్ సీఈఓగా మన సాయి గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. మీ సంస్థ చేసినటువంటి ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని పేరేంటి, అసలు అది ఎలా పనిచేస్తుంది, దాని వివరాలు కొంచెం ఒకసారి చెప్తారా? యాక్చువల్గా నేను లాస్ట్ 10 years నుంచి డ్రోన్స్తో చాలా పని చేశాను. యూఎస్లో కూడా చేసాం, యూఎస్లో కూడా చాలా ఎగిరాం. ఇవన్నీ కన్జ్యూమర్ డ్రోన్స్ అంటే మనకి ఇష్టపడి ఫోటోలు తీసుకోవడానికి ఇలాంటి డ్రోన్స్ని బాగా వాడాం. అవి వాడిన తర్వాత ఏమర్థం అవుద్దా అంటే యాక్చువల్గా ఇదే డ్రోన్ మీద ఏదో గన్నో బాంబో పెట్టి పంపించడం అంత చాలా తేలిక. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అవుతున్నాయి ఇన్సిడెంట్స్ చిన్నవి, కానీ ఇండియాలో మేబీ ఫస్ట్ టైం అవుతుంది, కానీ ఇంటర్నేషనల్గా బాగా ఇన్సిడెంట్స్ అయినాయి. సో దీనివల్ల మేము లాస్ట్ 2 years నుంచి ఈ డ్రోన్ మామూలు రెగ్యులర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇలాంటి డ్రోన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. అందుకు AD3 ఇంద్రజాల్ని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం మేబీ ఒక 2 years ముందు. అప్పటి నుంచి అసలు డిటెక్ట్ చేయటం ఎలాగా, కనిపెట్టడం ఎలాగా, అసలు ఇది డేంజరా కాదా అని తెలుసుకోవటం ఎలాగా, దాన్ని తెలుసుకున్న తర్వాత పట్టుకుంటాం లేకపోతే గాలి నుంచి షూట్ చేయటం ఎలాగో అనేది సిస్టమ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. ఇది ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలంటే ఈ డ్రోన్ ఒక స్పీడ్ మనుషులు చూడలేరు, మనుషులు దాన్ని షూట్ చేయలేరు, రైట్? డ్రోన్ వచ్చేది ఇంకొక డ్రోనే షూట్ చేయగలుగుతుంది, కానీ మనుషులు అనేది షూట్ చేయలేరు. ఇప్పుడు ఈ డ్రోన్లు అనేవి ఫస్ట్ టైం ఇండియాలో ఒక అటాక్ జరిగింది, జమ్మూలో మనం చూసాము. ఈ కదలికలు అనేవి కనిపిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడము మనకి ఎలాంటి సవాలు ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా మీరు చేసినటువంటి ఇంద్రజాల యొక్క వివరాలు ఏంటి, అసలు ప్రత్యేకతలు ఏంటి? డ్రోన్స్ అనేది ఒక లో రెడార్ సిగ్నేచర్ థ్రెట్. అంటే రెడార్స్ కన్వెన్షనల్ రేడియో ఫ్రీక్వెన్సీ వాడే రెడార్స్లో కనిపించే అంత రిఫ్లెక్షన్ సరిపోదు డిటెక్షన్. సో అందుకనే డ్రోన్స్ డిటెక్షన్ 500 meters, 1 kilometer, 1.5 kilometers కంటే మించి ఉండదు. సో వెన్ యూ వాంట్ టు డిటెక్ట్ డ్రోన్స్ ఓవర్ ద ఎంటైర్ ఇంటర్నేషనల్ బార్డర్, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ ఒక 1000 kilometers, 1500 kilometers చేయాలి అంటే ఒక రెడార్ తోటి అయ్యే పని కాదు. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఏ లార్జ్ సిటీ లైక్ టేక్ హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఆర్ ఎన్ ఆర్మీ బేస్ ఆర్ ఎన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఎక్సెట్రా, ఒక సింగిల్ రెడార్ తోటి డిటెక్షన్ పాసిబుల్ కాదు. అపార్ట్ ఫ్రమ్ ఒక రెడార్ ఒక్కటే డ్రోన్ డిటెక్ట్ చేసే మెకానిజం కాదు, ఇంకా చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆఫ్ డిటెక్టింగ్ డ్రోన్ విత్ ఫార్ గ్రేటర్ రేంజెస్, అంటే ఇంకా ఎక్కువ రేంజెస్ తోటి వేరే మెకానిజమ్స్ అన్నీ ఉన్నాయి. ద ఐడియా ఈజ్ ఇంద్రజాల్ అన్నది ఒక కాన్సెప్చువల్లీ వైడ్ ఏరియా డిఫెన్స్కి వాడాలి. అంటే వైడ్ ఏరియా అంటే గివెన్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్ సెగ్మెంట్ ఒక 100 kilometer ఫ్రంటేజ్ తీసుకుని ఒక 100 kilometer డెప్త్ తీసుకుంటే ఆ ఏరియా మొత్తాన్ని ఒక సిస్టమే హ్యాండిల్ చేయగలగాలి. మనం ఇలాగా లీనియర్గా 30, 40, 50 సిస్టమ్స్ పెట్టుకుని బార్డర్ కవర్ చేసేసాం అనుకుంటే సొల్యూషన్ రాదు. ఇంద్రజాల్ అన్నది ఒక వైడ్ ఏరియా సెల్యులర్ మాడ్యులర్ సింగ్యులర్ ఆటోనామస్ డిఫెన్స్ సిస్టమ్ అగేన్స్ట్ డ్రోన్స్. స్వామ్ డ్రోన్ అని కొత్తగా కాన్సెప్ట్ వచ్చింది. అంటే 50, 60, 70 డ్రోన్స్ వస్తాయి సైమల్టేనియస్గా, 100, 200 కూడా రావచ్చు.
100-200 వచ్చినప్పుడు మీ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ పనికిరావు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనికి వాడాలి? డిటెక్షన్కి, డెసిషన్కి, థ్రెట్ అసెస్మెంట్కి, ఎంగేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే హెల్ప్ చేస్తుంది. హ్యూమన్స్ ఓవర్వెల్మ్ అయిపోతారు, మనం రాసుకున్న టిపికల్ సాఫ్ట్వేర్ కూడా ఓవర్వెల్మ్ అయిపోతుంది. రూల్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటారు, అది కూడా పనికిరాదు. సో ఇందుకనే మేము లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి, లాస్ట్ 20+ ఇయర్స్ నుంచి ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తూ, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్ వర్క్ ఆన్ ఇంప్రూవింగ్ ది ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ బ్యాక్బోన్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లాస్ట్ 2 ఇయర్స్ కాన్సన్ట్రేట్ చేసి మేము ఒక ఓన్లీ డ్రోన్ మీద కాన్సన్ట్రేట్ చేసి యాంటీ డ్రోన్ ఇంద్రజాల్ కాన్సెప్ట్ తయారు చేసాం. ఇంద్రజాల్ యొక్క కీ స్పెసిఫికేషన్ ఏంటి? అందులో ఇది ఏ విధంగా డ్రోన్ల మీద అటాక్ చేస్తూ ఉంది, ఆ డ్రోన్లను ఏ విధంగా కూల్చుతుంది, ఎలా పసిగడుతుంది అసలు వాటిని అటాక్ చేసే డ్రోన్లుగా? వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ దీనికి ఏంటంటే ఆటోనమస్. ఓకే, అంటే డిటెక్షన్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు. సెన్సర్ టు షూటర్ సైకిల్ అంటారు. అంటే సెన్సర్ సెన్స్ చేస్తుంది, దాని తర్వాత మీరు దాన్ని అసెస్ చేయాలి థ్రెట్, దాని తర్వాత ఐడియల్ వెపన్ ఐడెంటిఫై చేసి ఆ వెపన్ని ఎనేబుల్ చేసి ఆపరేట్ చేయాలి. ఇదంతా హ్యూమన్ బీయింగ్స్కి చెప్పి చేసే పని కాదు. సపోజ్ ఒక ఏరియాలో అండర్ ఇంద్రజాల్ దెర్ ఆర్ 50 weapons and 50 radars and 100 targets come. A decision అన్నది ఆటోనమస్ కావాలి. సో ద సింగులర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆటోనమీ ఆఫ్ ద సిస్టమ్. హ్యూమన్ బీయింగ్ ని డెసిషన్ లూప్ లో ప్రతిసారి పెడితే స్లో అయిపోతుంది ప్రాసెస్. సో వన్ సింగిల్ ఫీచర్ ఈజ్ ఆటోనమీ. సెకండ్ సింగులర్ ఫీచర్ ఈజ్ హౌ విల్ యూ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటిన్యూస్ గా వర్క్ చేయాలి, ఎవ్రీ స్టేజ్ లో వర్క్ చేయాలి. వర్క్ చేసినప్పుడే మనకి ఎండ్ రిజల్ట్ హ్యూజ్ బెనిఫిట్, we will result in a huge benefit in the end. So sensor to shooter cycle ni minimize chesi correct decision cycle self learning system build chestam. Indrajal differentiator entante, one, it's autonomous. Second, it's wide area. Third, it doesn't use only one type of detection mechanism. Fourth, it doesn't matter how many types of weapons are there. Any weapon types unna sare anni weapon types ni kuda మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆర్మ్ ఫోర్సెస్ దగ్గర ఉన్న వెపన్స్ కానీ, ఫ్యూచర్లో కొనగలిగే వెపన్స్ కానీ, ఫ్యూచర్ ప్రూఫ్ ఆర్కిటెక్చర్ దీనికి ఉంది. ఎందుకంటే మనం నెక్స్ట్ 5 years 7 years 8 yearsలో మనం ఫ్యూచర్లో ఇంకా సిస్టమ్స్ డెవలప్మెంట్స్ అవుతున్నప్పుడు వెపన్స్ తీసుకొస్తూ ఉంటాం. అవన్నిటినీ కూడా సబ్జ్యూమ్ చేసుకునే కెపబిలిటీ ఇందులో బిల్డ్ చేసాం. యాంటీ డ్రోన్ వ్యవస్థను తయారు చేసే ముందు మీరు ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ సాయం తీసుకున్నారా, లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఏదైతే యాంటీ డ్రోన్ సిస్టమ్లు ఉన్నాయో వాటితో దీన్ని కంపేర్ చేస్తే ఇది ఏ విధంగా మెరుగైనది? నేను యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ యూఎస్లో చేశాను. మాది కార్నెగీ మెల్లన్ అని, ఇట్స్ ది నెంబర్ 1 స్కూల్ ఫర్ రోబోటిక్స్. సో అక్కడ వర్క్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అసలు ఇలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేయాలంటే దీనికి చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఐ డిడ్ 2-3 స్మాల్ డిఫెన్స్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, బట్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ గ్రీన్ రోబోటిక్స్ టు డూ స్పెసిఫికలీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ ఏఐ అండ్ రోబోటిక్స్. సో ఆల్మోస్ట్ 12 years ఏఐ అండ్ రోబోటిక్స్ మీద రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ అంటే ఒకసారి మనం ఏఐ ఇలా వాడితే ఏం అవుట్పుట్ ఉంటుంది, అలా వాడితే ఏం అవుట్పుట్ ఉంటుంది, ఇక్కడ రోబోట్ పెడితే ఎలా చేయొచ్చు. సో ఎవ్రీ ఇయర్ టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది, మనం దాన్ని బట్టి అప్డేట్ అవుతూ ఉండాలి. అలా టీమ్ని డెవలప్ చేసి ఈరోజు మేబీ ఆఫ్టర్ 12 years వీ హ్యావ్ ద కేపబిలిటీ టు డెవలప్ సచ్ ఎ సిస్టమ్ ఇండిజీనియస్లీ హియర్ బికాస్ ఆఫ్ అవర్ రెస్పెక్టివ్ కేపబిలిటీస్. మేమంతా ఇది నేర్చుకుని వచ్చి ఇక్కడ పెట్టింది వల్ల, రైట్. బట్ సమ్ ఆఫ్ ద టెక్నాలజీస్, ఇప్పుడు రేడార్ ఉందనుకోండి, దేర్ ఆర్ thousands ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడార్. సమ్ ఆఫ్ దెమ్ కొన్నేమో ఇక్కడ ఇండియాలో దొరుకుతాయి, కొన్ని యూఎస్లో దొరుకుతాయి. కానీ మనం ఒక రేడార్ తెచ్చుకున్న వల్ల ప్రాబ్లం లేదు. రేడార్ తెచ్చుకుంటాం అంటే మనం కంప్యూటర్కి మౌస్ తెచ్చుకున్నట్టు. కానీ మెయిన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ చేంజ్ అవ్వదు కదా. కావాలంటే మౌస్ ఒకటి ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు, బట్ మెయిన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది ఇట్ షుడ్ బి బిల్ట్ హియర్. అండ్ నో కంట్రీ, ఇప్పుడు యూఎస్కి వెళ్ళి మీ బెస్ట్ టెక్నాలజీ మాకు ఇవ్వండి అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మన యూఎస్, ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళినా when we are asking them to give their technology to us, unless private company, if it's anything that is defense funded, they will not, you are buying 5 years or 10 years old technology, you are not buying the latest technology. So when we are doing it locally, indigenously here, when developing it here, it is the latest. ఈ టెక్నాలజీ మేము డెవలప్ చేసింది హిమాలయాస్లో సూపర్గా పనిచేస్తుంది, ఐరన్ డోమ్ పనిచేయదు. నేను ఏ ఇజ్రాయెల్ టెక్, యూఎస్ టెక్ తెచ్చినా హిమాలయాస్లో పనిచేసే ఛాన్స్ లేదు, రైట్. సో మనం డెవలప్ చేసే టెక్నాలజీ మన
టెరైన్కి సూట్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఇంద్రజాల్ అనే యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఇండియాలో ఎక్కడన్నా పరీక్షించారా? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎంత రేడియస్ వరకు ఇది కవర్ చేస్తూ ఉంది ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ అనేది? ఇంద్రజాల్ ఈస్ బిల్ట్ ఆన్ లైక్ కిరణ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్, చాలా టెక్నాలజికల్ బేసిస్ తోటి కవర్ అయి ఉంటుంది. ఈ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ సొల్యూషన్ మేము మల్టిపుల్ ప్లేసెస్లో వాడాం. ఇంద్రజాల్లో ఉన్న కాంపోనెంట్స్ we have already tried, tested, deployed. It is already working in various defense software segments. We don't want to reveal the names of those, right? But notwithstanding, including మేము DRDO తో కూడా పనిచేసాం. Okay, we've also tried and given out our technology for evaluation. వాళ్ళ ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్లో కూడా మేము మా టెక్నాలజీ ఆఫర్ చేసాం. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ DRDO షో, సో వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దాట్. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ అండర్స్టాండ్ దిస్ స్పేస్. ఈ స్పేస్ అన్నది మాకు ఫుల్ క్లారిటీ ఉంది. అండ్ ఈ లాస్ట్ 7 yearsలో బిల్డ్ చేసిందే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా 20 years, if you talk individually, more than 24 years of work is there behind this decision that this can go into the next solution. Ante idoka Indrajal next national solution avutundi ante దీనికి ఒక 24 years of continuous work ఉంది. యాజ్ ఎ కాన్సెప్ట్ ఇండియాలోనే కాదు, మోస్ట్ ఆఫ్ ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇంద్రజాల్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఈజ్ అవైలబుల్. అండ్ incrementally it will become more and more complex, ante it will become more and more efficient with more and more user involvement. Field trial ki maaku permission iste we will go into the field. We are ready, technologically we are ready to that point. We can go to the field, we can set up the architecture, we will deploy the system, conduct field trials, and efficacy of the system can be established. ప్రస్తుతం మీరు చేసినటువంటి ఈ వ్యవస్థ ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు ఈ డ్రోన్లను టార్గెట్ చేయగలుగుతుంది? World over nearly 100 సిస్టమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఆ ప్రాసెస్లో మీరు ఎక్కడైతే డిఫెండ్ చేద్దాం అనుకుంటారో 1 kilometer అరౌండ్ దట్ ఏరియాని డిఫెండ్ చేసేవి ఒక 100 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్ వర్క్ అవుతుంది. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. బార్డర్లో అలాంటివి ఒక 100 kilometer బార్డర్ పెట్టాలంటే మీకు 150 సిస్టమ్స్ పెట్టాలి. సో 150 సిస్టమ్స్లో కమాండ్ కంట్రోల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ వస్తాయి, రైట్? 150 సిస్టమ్స్ పెడితే కమాండ్ కంట్రోల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఎవరు దేన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు దేన్ని ఎంగేజ్ చేస్తున్నారు అనేది ఇష్యూస్ వస్తాయి. అందుకనే అలాంటి సిస్టమ్స్ని వైల్ దే ఆర్ ఓకే ఫర్ అ స్పెసిఫిక్ ఏరియా 1 kilometer 2 kilometers, అలాంటి సిస్టమ్స్ని కన్వెన్షనల్ ఎయిర్ డిఫెన్స్లో వీ హ్యావ్ ఆల్రెడీ క్రాస్ దిస్ బ్యారియర్ 20 years back. 20 years ago I personally worked on a system where we changed the way air defense works from a singular system like point defense that we are talking into a meshed nationwide networked system. దానికి ఆర్కిటెక్చర్లో నేను కీ పార్టిసిపేట్ చేశాను. ఆ లెర్నింగ్స్ లాస్ట్ 7 years వర్క్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 కంబైన్ చేసి న్యూ ఆర్కిటెక్చర్ ఫర్ ఇంద్రజాల్ని డిజైన్ చేశాం. సో ఇట్స్ అ కంటిన్యూయం ఆఫ్ ద టెక్నాలజికల్ ఎవల్యూషన్. అంటే టుడే ఎక్కడైతే మనం డ్రోన్ ప్రాబ్లంతో ఉన్నామో ఇదర్ ఎయిర్క్రాఫ్ట్తో అదే ప్రాబ్లంలో ఉన్నాం. అదే స్టేట్ని క్రాస్ చేయాలి ఇప్పుడు డ్రోన్స్ అండ్ లో RCS మ్యూనిషన్స్కి. ఈ ఆర్కిటెక్చర్ ద్వారా మనం వైడ్ ఏరియా డ్రోన్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఈ వ్యవస్థని DRDOకి పరిచయం చేశారా? డిఫెన్స్లో పెట్టడానికి దీనికి ఎలాంటి ప్రతిపాదన సిద్ధం చేశారు మీరు? ఈ స్పెసిఫిక్ ప్రాజెక్ట్కి ఏంటంటే DRDOతో కూడా కొలాబరేట్ చేసి ఒక లొకేషన్లో వాళ్ళ వెపన్తో మనం సిస్టమ్ పెట్టాం, రైట్? కొలాబరేషన్ టీమ్ కింద లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా DRDOతో కొలాబరేషన్లోనే ఉన్నాం. సో DRDO అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆర్ కీ డిపార్ట్మెంట్స్ ఆర్ కంపెనీస్ దట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ సొల్యూషన్ టు కమ్ ఇన్ ఇండియా. ఈ డ్రోన్లు అనేవి రేపు భవిష్యత్తులో కీలకంగా మారబోతున్న తరుణంలో ఈ డ్రోన్లను కూల్చే వ్యవస్థలు కూడా అంతే కీలకం కానున్నాయి. ఎందుకంటే వాటిని ఎదుర్కోవడానికి అంతగా సన్నద్ధత మనం ఉండాలి. అంటే ఆ సాంకేతిక దిశగా మన దేశంలో ఎలాంటి అడుగులు ముందుకు పడాల్సి ఉందంటారు? ఫ్యూచర్ వార్ డెఫినెట్లీ విల్ బీ నాన్-కన్వెన్షనల్. నాన్-కన్వెన్షనల్ ఈజ్ నాట్ జస్ట్ ద డ్రోన్స్. మనం కాన్సన్ట్రేట్ చేసేది జస్ట్ డ్రోన్స్ మీద కాదు. డ్రోన్ ఒక మేనిఫెస్టేషన్. అలాగే లో RCS అమ్యునిషన్ ఉంటుంది. అంటే రాకెట్స్, ఇప్పుడు హమస్ టిపికల్గా ఫైర్ చేసింది ఇజ్రాయెల్ మీద రాకెట్ ఫైర్, మల్టిపుల్ హండ్రెడ్స్ ఆఫ్ రాకెట్స్ ఇట్ ఫైర్స్. ఆ రాకెట్స్ కూడా న్యూట్రలైజ్ చేయాలి ఎయిర్లోనే. వీ హ్యావ్ టు న్యూట్రలైజ్ ద రాకెట్స్ ఆల్సో ఇన్ ద ఎయిర్. సో డ్రోన్స్, లాయిటర్ మ్యూనిషన్స్, రాకెట్ షవర్స్, లో RCS మిసైల్స్, ఈ 4 ఒకటే కేటగిరీ ఆఫ్ థ్రెట్ కింద వస్తాయి. ఆల్ ఆర్ డిఫికల్ట్ టు డిటెక్ట్, ఆల్ ఆర్ లీథల్, అండ్ ఆల్ విల్ సాచురేట్ యువర్ సిస్టమ్. అంటే మీకున్న సిస్టమ్
ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కన్వెన్షనల్గా వెళ్తే సాచురేట్ అవుతుంది. దట్ ఈస్ వై ద ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ ఈస్ టు గెట్ ప్రిపేర్డ్ అగేన్స్ట్ దిస్ థ్రెట్. ఈ స్పెసిఫిక్ మోటివ్ తోటి అన్నిటిని యూనిఫై చేసి లో ఆర్సిఎస్ సబ్ క్లాస్ థ్రెట్ని యూనిఫై చేసి ఇంద్రజాల్ అన్నది కాన్స్టిట్యూట్ చేసాం. డ్రోన్లతో పొంచి ఉన్నటువంటి ముప్పును ఎదుర్కొనేందుకే తాము 2 ఏళ్లుగా ఈ యొక్క యాంటీ డ్రోన్ వ్యవస్థను తయారు చేశాము. అది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫలితాలు ఇస్తుంది కాబట్టి దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి డిఫెన్స్లో కూడా దాన్ని పరీక్షించి ఏదైతే డ్రోన్ల దాడులు ఉంటాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామంటూ కూడా గ్రీన్ రోబోటిక్ వ్యవస్థాపకులు అదేవిధంగా డిఫెన్స్ విభాగంలో ఉన్నటువంటి సాయి గారు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.